అయ్యో, నాకు ఇలాంటివి నచ్చవు. నేను ఆడదాన్ని దేవతలా భావిస్తాను. లేదండి, ఒక్క పైసా కూడా కట్నం తీసుకోకుండా, నేనేమిటో నా బ్యాగ్ నుండి ఏమిటో తెలుసుకోకుండా సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రులా వచ్చి నా మెళ్ళలో తాళి కట్టారు. లేదు త్రిపుర సుందరి, ఆ కండిషన్లో ఏ తెలుగింటి ఆడపడుచున్నా నేను అలాగే చేసేవాణ్ణి. కాదండి, 10 జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను. రుణం తీర్చుకోవడానికి ఇది బ్యాంకు కాదు, ఫస్ట్ రైట్. ఇలాంటి కబుర్లతో మనం టైం వేస్ట్ చేయకూడదు. వచ్చే 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 వచ్చే. అబ్బో, శ్రీవారు చాలా ఆత్రంగా ఉన్నారు. మరి ఉండదా ఉడుకు రక్తం. మమ్మీ, డాడీ ఇక్కడ ఉన్నారు, రండి రండి. బయటికి రా, బయటికి రా, బయటికి రా, సిగ్గులేను. మమ్మల్ని ఇద్దరిని మోసం చేసి పెళ్లి చేసుకుంది కాక ఈ అమ్మాయి గొంతు కొడుకు వస్తావా? నేను తాగలయ్యా. గోచి ఊడిపోతుంది. సుందు, అసలు ఏమైందంటే ఉండండి, నా సుందరితో మాట్లాడివ్వండి. నీ అదృష్టం పో. ఇకనైనా నువ్వు పెళ్లి చేసుకోబోయేవాడు ఎవడో ఎలాంటి వాడో ముందే తెలుసుకొని తర్వాత పెళ్లి చేసుకో. పాపం ఆ పాప ఒంటరిగా పీటల మీద కూర్చుంటే మనసు వేసిన విధ వేషాలు చాలక మళ్ళీ మాటలొకటి. నడు, ఇంటికి నడు, నీ పని చెప్పి. ఆపండి, అసలు మీకు బుద్ధుందా? ఈ వచ్చేది 10 నిమిషాలు లేట్గా వచ్చుంటే మీ బాబులు సొమ్మేమని పోయేదా? ఎందుకని? ఆ శుభకార్యం కాస్త ఏదిగా. సచ్చినోడా, గురజాడ వరకట్నమని ప్రసంగాలు ఇచ్చి మూడో దాన్ని కూడా అన్యాయం చేస్తావా? గురజాడ గారు వరకట్నం వద్దన్నారు కానీ ఒక్క పెళ్లితో ఆగిపోమన్నారేంటి?